ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగచేసెను. దేవునికి భయపడ్డారు కనుక దేవుడు వారిని వంశాభివృద్ధి కలుగచేశాడట. వారికి అభివృద్ధిని కలుగచేశాడట. ఐగుప్తు మంత్రసానులు వీరు రాజుకు చెప్పిన కారణం కూడా గమనించారా? ఈ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మేము వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవిస్తున్నారు అని అన్నారు. ఏమంటే ఆలోచన చేద్దాం. వీరికి రాజు ఆజ్ఞ ఇచ్చాడు కదా, హెబ్రీ స్త్రీలు ప్రసవించిన తర్వాత అయినా వీరు వెళ్ళి ఆ మగ శిశువును చంపే అధికారం వారికి ఉందండి. కానీ వారు కారణం చెప్పినప్పుడు రాజు కూడా వారిని ఏం చేయలేకపోయాడు. దేవునికి భయపడేవారు కనుక వారిని దేవుడు కాపాడాడు. దేవుడు వారిని కాపాడడం మనం చూస్తున్నాం, వారిని అభివృద్ధి పరచడం మనం చూస్తున్నాం, వారి వంశాలను అంతకంతకు విస్తరింప చేయడం మనం చూస్తున్నాం. నీవు దేవునికి భయపడే వ్యక్తివైతే దేవుడు తప్పక నీ పక్షాన కార్యాలు జరిగిస్తాడు అనేది సత్యం. నీవు దేవునికి భయపడే వ్యక్తివైతే దేవుని చిత్తానుసారంగా జీవిస్తావు. తద్వారా దేవుని నుండి ఆశీర్వాదములు, దీవెనలు మెండుగా పొందుకోబోతున్నావు. దేవునికి భయపడి ఆయన చిత్తానుసారంగా, ఆయన వాక్యానుసారంగా, ఆయనకు ఇష్టనిగా జీవించే వ్యక్తిగా ఉంటున్నావా?